నేను ఎమ్మెల్యే కాలే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, నేను కాంగ్రెస్ కార్యదర్శి నుండి రాష్ట్ర కార్యదర్శిని ఉండి నేనే నా పార్టీ అధికారంలో ఉన్న ఎదిరించి నా ప్రాంత ప్రజా సమస్యల కొరకు పోరాడిన ఈ రాయచూరు నుంచి అలంపూర్ వరకు ఉన్నటువంటి ఐఏవై అంటారు ఎరిగర అలంపూర్ రోడ్ అవుతున్న రోడ్డు కావాలని, ఐజా పట్టణానికి తాగునీరు కావాలని, ఆర్డీఎస్ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి ఆ రోజు ఆమరణ దీక్ష చేస్తే 4 రోజులు ఇదే పెద్ద మనుషులు కిలకిల నవ్వుకుంటూ తిరిగే జితేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నిరంజన్ రెడ్డి ఇవో నేను అనుకున్న దీక్షలో వచ్చి సంపత్ కుమార్ నీవే పోరాటం చేయాలి, నీ నుంచే అవుతుంది అని చెప్పినటువంటి ఐజా ప్రగల్భాలుగా తిరుమల రెడ్డి గారు కిలకిల నవ్వుకుంటా సీతారామరెడ్డి అనే ఆర్డీఎస్ను అడ్డగోలుగా దండుకున్నాయన, ఆనాటి మాజీ మంత్రి సమరసింహారెడ్డి, ఈ రకంగా పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి ఇగో ఇప్పుడు ఏదో చెప్తున్నటువంటి మంద జగన్నాథం ఈ మధ్యనే 60 కలిసి కులుకుతున్నటువంటి అబ్రాహం అందరూ కూడా వచ్చి సంపత్ కుమార్ నీ దీక్ష నీ పోరాటం వల్ల ఆర్డీఎస్కు న్యాయం జరుగుతుంది, చేయి బిడ్డ నీకు ఉన్నామని చెప్పారు. కనుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం సాగుతుంటే ఎన్నికల్లో హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చకపోతే ఏం చేసినాం? బిడ్డ కుర్చీ వేసుకొని కడతా అన్నావు కదా, నీ కుర్చీ ఎక్కడ, నీవెక్కడ పోతివి, నీవేమో ఫామ్ హౌస్ కు పరిమితం అవుతీవి, అల్లంపూర్ ముఖం చూడకపోతీవి అని పుష్కరాలకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అడిగితే అసెంబ్లీలో నిలదీస్తే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలకి దిక్కు లేకపోతే ఇదేం రాజ్యం, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రభుత్వం అని ప్రశ్నించే కూడా కళ్ళు తెరకపోతే మళ్ళా కళ్ళు తెరిపించడానికి మెడలొచ్చనికే 10,000 మందితో ఆర్డీఎస్ గారి సింధనూరులో దీక్ష చేసినాం. 10,000 మందితో దీక్ష వచ్చి సంపత్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అతిరత మహారథులందరూ కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, నాగం, ఆ రోజు పార్టీలో లేకపోయినా నాగం జనార్దన్ రెడ్డి, ఆ రోజు పార్టీలో లేకపోయినా రేవంత్ రెడ్డి అందరూ వచ్చి నన్ను ప్రశంసించి నీ పోరాటానికి మద్దతు తెలుస్తామని ఖాళీ కుర్చీ పెట్టి మా డీకే అర్ణమ్మ కూడా వచ్చి ఆశీర్వదించి ఆ రోజు పోరాటం చేస్తే 9 లిఫ్ట్ వచ్చింది. కనుక ఏ మాత్రం అల్లంపూర్ గురించి మాట్లాడినా, ఏ మాత్రం ఆర్డీఎస్ గురించి మాట్లాడినా, ఏ మాత్రం 9 గురించి మాట్లాడినా నా సిగ్గు పోతుంది. దానికి పోరాటం చేసింది సంపత్ కుమారు, ఉద్యోగం నడిపించింది సంపత్ కుమారు, ప్రశ్నించింది సంపత్ కుమారు, తేవడానికి ఏం కావాలో అన్నీ చేసింది సంపత్ కుమార్. కనుక అల్లంపూర్ గురించి కానీ 9 గురించి కానీ మాట్లాడితే నా సిగ్గుపోతుంది, సమాధానం చెప్పలేను, బుక్కబేడ పెట్టుకోవాలని చెప్పి అల్లంపూర్ గురించి మాట్లాడలే, 9 గురించి ఎత్తలే. ఇప్పుడైనా ఇంకిత జ్ఞానం ఉన్న టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మీకు ఒకవేళ ఏమాత్రం ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంత అభివృద్ధి మీద, ఈ ప్రాంత ప్రజల సుఖ సంతోషాల్లో భాగస్వాములు కావాలనుకుంటే ఈ సమస్యలు ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలన్నీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలో ఉండి ప్రజల మధ్యలో ఉండే నైతిక హక్కును కోల్పోయిర్రు టీఆర్ఎస్ నాయకులు అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఏది కూడా మీరు ఒప్పియలే, చెప్పియలే, సాధియలే, ఇంతకుముందు సాధించింది చెప్పుకునే దమ్ము ధైర్యం కూడా లేకపోయా కనుక మీకు ప్రజల్లో ఉండే నైతిక హక్కు లేదు కనుక టీఆర్ఎస్ వాళ్ళు దుకాణం బంద్ చేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉండి అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు మొత్తం టాప్ టు బాటం మంత్రుల నుంచి మొదలు పెడితే అలంపూర్ గల్లీలో ఉండే లీడర్ వరకు ఎవరికి కూడా అలంపూర్ నియోజకవర్గ ప్రజల దగ్గర ముఖం చూపించుకునే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఏ ఒక్క ఆమె కాదు కదా, కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, ఆర్డీఓ లేడు, మొత్తం పరిపాలన అంతా అస్తవ్యస్తంగా అయిపోతే ఈ బడపలు మంత్రులు కుయి అని లైట్ బుక్కలు వేసుకొని జూపల్లి కృష్ణారావు, లేదంటే లక్ష్మారెడ్డి, లేదంటే నిరంజన్ రెడ్డి, లేదంటే జితేందర్ రెడ్డి, ఈ మధ్యనే కొత్త పోస్టు కొట్టిన అడ్డగోలుగా పోయి కొత్త పోస్టు కొట్టిన జగన్నాథము, ఈ మధ్యనే రోజుకో పార్టీ మారి పొద్దున ఒకటి రాత్రి ఒకటి, ఈ ఎలక్షన్లో ఒక పార్టీ, ఆ ఎలక్షన్లో ఒక పార్టీ, ఇంకో ఎలక్షన్ ఇంకో పార్టీ, ఎట్లయితే అధికారంలో ఉండి 3%, 5%, 10% అడ్డగోలుగా దోసుకోవాలి. రోజు పక్కనున్నటువంటి వానికి కూడా 5 లక్షల వరకు ఇస్తే 50,000 కవర్ పెట్టండి. ప్రాజెక్టులకైతే ఇస్తున్నారు కానీ సంక్షేమ కార్యక్రమాలు మూలకు పెట్టింది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇన్ టైంలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, చెయ్యాలి. లేకపోతే చేసేటట్లు ప్రెజర్ తీసుకొచ్చి, ఒత్తిడి తీసుకొచ్చి చేపించే దమ్ము ధైర్యము నాకుంది, బరాబర్ చేపిస్తా. ఒకటి. రెండోది, మొన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరే పెద్ద పెద్ద అక్షరాలతో రాసిరు 9 సోర్సు డిజైన్ మార్చాలి అని రాసిన మీరు. ముఖ్యమంత్రి చెప్పిన రివ్యూలా వీళ్ళకి తెలుసో లేదో హరీష్ రావుని అడగండి, ఈఎన్సీ మురళీధర్ రావుని అడగండి, సిఈ ఖగేందర్ని అడగండి, చనిపోయిన అడ్వైజర్ టు ఇరిగేషన్ విద్యాసాగర్ రావుని అడగండి. సంపత్ కుమార్ ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆ రోజే రివ్యూలో హరీష్ రావు సమక్షంలోనే చెప్పిన నేను ఏమని,
ఎట్లయితే పెడుతున్నాం సోర్సు ఈడ సుంకేష్లో ఉంది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి మీరు, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా. సుంకేష్లో డ్యామేజ్ ఉంది, తుమ్మిళ్ళ ఊగురీడు ఉంది, నీళ్ళు ఇట్లా పోతున్నాయి. ఈ నుంచి పెట్టిర్రు సోర్స్, ఈ నుంచి పెట్టిర్రు అంటే ఈడ 10 మీటర్ల వాటర్ ఉంటే ఈడ 8 మీటర్ల వాటర్ ఉంటే ఈడ 7 ఉంటే ఈడ 5 ఉంటుంది మీటర్ల నీళ్ళు. అయితే పెట్టేదైతే పెడుతున్నాం కదా, ఈ సోర్సును ఈడ పెడితే ఇంకా ఎక్కువ నీళ్లు ఉంటాయి, తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు కొట్టచ్చు అని ఆ రోజే రివ్యూ మీటర్లో నేను చెప్పిన. కానీ ప్రతిపక్ష పార్టీడు చదువుకున్నాడు, తెలిసి చెప్తున్నాడు, కానీ దీనికి ఇట్లా అవుతుందేమో, ఆయన మాట మేమెందుకు తినాలి, మా మొండిపోకుండా మేము పోతామో అని ఆ రోజు పోయారు. ఇప్పుడు బుద్ధి గడ్డి తిని ముఖ్యమంత్రి చెప్తే ఇంజనీర్లు పెద్ద ఇంజనీర్లు వచ్చి చూసి చెప్తే ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చెప్పింది ఆ రోజు సంపత్ కుమారే చెప్పిండు. కానీ ఆ రోజు బుద్ధి లేకుండే ఇప్పుడు అధికారులు వచ్చి బుద్ధి గడ్డి వినిపిస్తే బుద్ధి వచ్చి ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు. ఆ రోజు చెప్పిన దానికి చనిపోయిన విద్యాసాగర్ రావు సాక్ష్యం, బతుకున్న హరీష్ రావు సాక్ష్యం, ఈ ఇంజనీర్లు మొత్తం సాక్ష్యం. ఆ రోజు నేను రివ్యూ మీటింగ్ లో హైదరాబాద్ లో హరీష్ రావు పేజీలో చెప్పిన.